అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేకపోవడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి గారు అందాల పోటీల మీద రివ్యూలు పెడుతుండే. ఎంత గొప్పగా అందాల పోటీలు పెట్టాలన్నారు. అందాల పోటీలు కడుపు నింపుతాయా? దేనికోసం? ఒకవైపు రాష్ట్రంలో రైతులు పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు. ధాన్య కుప్పల మీద రైతులు చనిపోతా ఉన్నారు. రోజుల తరబడి ధాన్యం కొనే దిక్కులేక దయనీయమైనటువంటి స్థితిలో రాష్ట్రంలో రైతులు ఉన్నారు. ముఖ్యమంత్రికి పట్టదు, మంత్రులకు పట్టదు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఊకదంపుడు ఉపన్యాసాలు కొట్టిండ్రు. పొల్లు చేస్తుండ్రు, 5 కిలోల తరుగు తీస్తుండ్రు అని మాట్లాడిండ్రు ఆ రోజు. ఇవాళ రండి ఏం చెప్తున్నారో రైతులు ఒకసారి వినండి చెవులుంటే. ఇలా 5 కిలోల తరుగు తీస్తున్నారు. ప్రతి క్వింటాల్కు 5 నుంచి 6 కిలోల తరుగు తీస్తా ఉన్నారు. ఎంక్వైరీ చేయి. తరుగు తీసినటువంటి మిల్లుల మీద, అధికారుల మీద యాక్షన్ తీసుకో. ఎంత క్లిష్టమైన సమయం అంటే రైతులకు పాపం. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి మాటలు, రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయక, కనీసం కేసీఆర్ గారి ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలను కూడా అమలు చేయక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు రైతులు. ఎందుకంటే అసలే కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో వరుసగా మోసపోతున్నారు రైతులు. రైతు బంధు రాక, రుణమాఫీ జరగక, రైతు బీమా అమలు చేయక, తరుగు పేరు మీద కోతలు, తడిసిన ధాన్యంతో తిప్పలు. ఇవాళ ఎట్లయిపోయిందంటే వాళ్ళ పరిస్థితి పాపం చాలా ఇబ్బందికరంగా ఉంది రైతుల పరిస్థితి. ప్రభుత్వం నుంచి కనీసం ఒక ధైర్యం చెప్పే మాట వస్తుందేమో, ఏదైనా ప్రభుత్వం ఉపశమనం కల్పిస్తుందేమో, ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందేమో అని ఎదురు చూస్తున్నటువంటి రైతులకు తీవ్ర నిరాశ మిగులుతా ఉంది. ఏదన్నా ప్రకృతి వైపరీత్యం జరిగితే ముఖ్యమంత్రో, రెవెన్యూ మంత్రో, వ్యవసాయ మంత్రో స్పందిస్తారు. ధైర్యంగా ఉండండి, మేము కొంటాం, తడిసిన వడ్లు కొంటాం, లేదా పంట పొలాలు ఎక్కడైతే నష్టం జరిగిందో ఇన్పుట్ సబ్సిడీ కింద 10 రోజుల కింద సాయం చేస్తాం, ఫ్రీగా విత్తనాలు ఇస్తాం, ఏదైనా ధైర్యం చెప్పాలి. ఈ ప్రభుత్వం కనీసం రైతులకు మాట ఆత్మవిశ్వాసం కల్పించలేకపోతా ఉంది. ధైర్యం కూడా చెప్పలేకపోతా ఉంది. అది ఏందో ఏమో ఆ రేవంత్ రెడ్డి గారు ఆ దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మాట తప్పినట్టున్నాడు. మరి అది అందుకో మరెందుకో నాకు తెలియదు. కానీ ప్రకృతి కూడా ఈరోజు రైతు మీద పగబట్టినట్టు అనిపిస్తూ ఉంది. ఈ పుణ్యాత్ముడు ఏడ కనబడితే ఏ ఊరికి పోతే ఆ దేవుని మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అని మాట్లాడి మాట తప్పిండు. మరి ఆ దేవుళ్ళకి ఏమైనా కోపం వచ్చిందా, మరి ఆ ప్రకృతికి ఏమైనా కోపం వచ్చిందా, కారణం ఏందో తెలియదు. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో వరుసగా గత నెల రోజుల నుంచి వడగళ్ల వానతో, గాలి దుమారంతో, అకాల వర్షాలతో చాలా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రకృతి కూడా పగబట్టినట్టు కనబడతా ఉంది. చాలా బాధగా ఉంది. ఇలా ఇందాక నేను మార్కెట్లో రైతుల మాటలు వింటుంటే గుండె తరుక్కపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ కొంతమంది రైతులు కలిస్తే 6 కిలోలు 5 కిలోలు తరుగు తీస్తుండని, టార్పలిన్ కవర్లు లేవని, ప్యాడీ క్లీనర్లు సరిపడా లేవని, లారీలు రావడం లేదని సమస్యలు ఏకరువు పెడతా ఉన్నారు. ఇంతకంటే ప్రభుత్వానికి ప్రాధాన్యత ఏంది అని అడుగుతా ఉన్నా. గొప్పలు చెప్తున్నారు, ఇంత పంట పండింది, దేశంలో అత్యధిక పంట పండింది అని చెప్తున్నారు. గొప్పలు చెప్పుడు సరే, ఆ రైతుల తిప్పలు పట్టించుకోండి. ఆ రైతులకు కేసీఆర్ వచ్చినాకనే 24 గంటల కరెంట్ వస్తే, రైతు బంధు వస్తే, మిషన్ కాకతీయ వస్తే, రైతు బీమా వస్తే, ప్రాజెక్టులు కడితే, నీళ్లు వస్తే ఇవాళ ఇంత పంట పండింది. అదేదో మీ గొప్పలుగా చెప్పుకుంటున్నారు. సరే, గొప్పలు చెప్పుకున్నారు, అది రైతులకు తెలుసు. ఆ కృషి ఎవరిది, ఆ పంట వెనుక ఉన్న కష్టం ఎవరిదో రైతులకు తెలుసు. కనీసం పండిన పంట కొనే దిక్కు లేదు. నీళ్లు లేక రాష్ట్రంలో పంటలు ఎండిపోయినాయి. జనగామ జిల్లాలో, అటు ఖమ్మంలో, ఇటు నల్లగొండలో, ఇటు కరీంనగర్లో నీళ్లు ఇయ్యక ఈ ప్రభుత్వం పంటలు ఎండగొట్టింది. సరి అయిన కరెంట్ ఇయ్యక మోటార్లు గాలిపోయి పంటలు ఎండగొట్టింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనే పరిస్థితులకు ఇట్లా కూడా రైతులు తిప్పలు పెడతా ఉన్నారు. ఎక్కడ మీరు నా రైతు బంధువు ఇవ్వకపోతివి, నీళ్లు చక్కగా ఇవ్వపోతివి,
క్వాలిటీ కరెంట్ ఇయ్యక మోటార్లు గాలబెట్టి అట్లా తిప్పలు పెడతీవి, పండిన పంట కూడా కొనక ఇట్లా తిప్పలు పెట్టబడుతుంది. ఏంది తిప్పలేంది రైతులకు నీ ప్రభుత్వంలో? ఒక్కటన్నా నువ్వు చేసినావా? రుణమాఫీ అంటివి, చారణ మందం అయింది గంతే రుణమాఫీ. ఇలా ఊళ్ళల్లో ఫ్లెక్సీలు పెడుతుండ్రు, రుణమాఫీ అయినా రైతుల ఫ్లెక్సీలు పెడుతుండ్రు, కానూళ్ళు కూడా పెట్టుండ్రు, మరి రెండు పెట్టుండ్రి. దాదాపు 40-50 కోట్లు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు పెట్టి నీ బొమ్మలు వేసుకుంటున్నావు కదా రుణమాఫీ అయిందని. మరి ఆ ఊళ్ళో రుణమాఫీ కానటువంటి రైతుల పేర్లు కూడా లిస్టు పెట్టరా? మరి నువ్వు అది ఎవరన్నా పెట్టంగా ఆపుతుర్రా? చారణ మందికి చేసి రుణమాఫీ అయిపోయిందని ఊళ్ళలో లిస్టు పెట్టి ప్రచారం చేసుకుంటున్నావు, నీ బొమ్మలు వేసుకుంటున్నావు రేవంత్ రెడ్డి గారు. అదే గ్రామ పంచాయతీ దగ్గర కానటువంటి రైతుల ఫ్లెక్సీలు కూడా పెట్టండి. ఆ ఊర్లో ఇంకెంతమందికి రైతు బంధు రాలేదు, రుణమాఫీ కాలేదో ఫ్లెక్సీలు పెట్టండి. వానకాలం రైతు బంధు ఇయ్యలేదు కదా, ఆ ఫ్లెక్సీ కూడా కట్టు. యాసంగిలో కేవలం 1 వంతు ఇచ్చినావు, 2 వంతులు రైతు బంధు ఎగ్గొట్టినావు, ఆ ఫ్లెక్సీలు కూడా కట్టు. 3-4 వేలు ఇచ్చినా ఇంకో 4-5 వేలు ఎగ్గొట్టిన రైతు బంధు అని కూడా ఫ్లెక్సీ కట్టుకో. వానకాలం రైతు బంధు మొత్తానికి ఎగ్గొట్టినా అని ఫ్లెక్సీ కట్టు. ఇవెందుకో కట్టవు ఫ్లెక్సీలు. కరోనా ఉన్న కష్టకాలంలో కేసీఆర్ గారు క్రమం తప్పకుండా టైం మీద రైతు బంధు ఇచ్చిండు. ఏనాడు రైతు బంధు కేసీఆర్ జమానాలు ఆగలే. 11 విడతల్లో 83,000 కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్ గారు. నీకు ఒక్కసారి కూడా ఇవ్వకపోతివి చక్కగా? ఒక్కసారి ఇచ్చినావా నీ గవర్నమెంట్ వచ్చినాక కరెక్ట్గా రైతు బంధు ఇయ్యవైతివి, రుణమాఫీ చేయవైతివి, వడ్లు కొనవైతివి, కరెంటు చక్కగా ఇయ్యవైతివి, నీళ్లు ఇయ్య శాతగాదా. చేసింది ఏంది రైతుల కోసం? నీ వరంగల్ డిక్లరేషన్ ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారికి అంత బిజీ ఉన్నారా మీరు? అయితే ఢిల్లీ పోతున్నావు, లేకపోతే అందాల పోటీల మీద రివ్యూ పెడుతున్నావు. మొన్న 3 రోజులు ఢిల్లీ పోయేస్తేవి, ఇప్పటికి ఎక్కే విమానం దిగే విమానం అదే తప్ప రైతుల గురించి ఎన్నడూ ఆలోచించినావు నువ్వు? అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ అన్నదాతల అవస్థల మీద ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఇవాళ మామిడి రైతులు చాలా నష్టపోయారు. నేను ఉదయం నుంచి నాకు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నా, జిల్లా వ్యాప్తంగా చూస్తున్నా, మా నియోజకవర్గంలో కూడా చూస్తున్నా, అసలు ఒక్క కాయ లేకుండా పడిపోయింది. ఏం గాలి మరి మొత్తం ఇండ్ల మీద రేకులు లేచిపోయినాయి, చాలా చోట్ల చెట్లు పడిపోయినాయి, మామిడికాయ ఒక్కటి లేకుండా పడిపోయింది. ఇవాళ చాలా పరేషాన్ ఉన్నారు మామిడి రైతులు. ఏది హార్టికల్చర్ శాఖ ఏంది? మేము కనీసం ఆ మామిడి రైతులు కొమ్మలు ఇరిగిపోయినాయి, కాయలు పోయినాయి. అరే ధైర్యంగా ఉండండి, మీకు ఏదైనా ఎకరానికి 30,000 ఇస్తాము, ఏదైనా సాయం చేస్తాము, ఇన్సూరెన్స్ ఇస్తాము. ఏది ఏడవే? మీరు చెప్తుంది కదా పంటల బీమా చేస్తాము, ఇది చేస్తాము, అది చేస్తామని ఎలక్షన్ల ముంగట ఓట్లు వేయించుకున్నందుకు చాలా చెప్తుంది. మరి కొమ్మలు ఇరిగిపోయి కాయలు పోయి ఇవాళ ఏడుస్తున్నటువంటి రైతులకు మీ ధైర్యం ఏది? మీ సాయం ఏది? ప్రభుత్వం మాట ఏది అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ పత్తి రైతులను కూడా ముంచేసిండ్రు. మొన్న పత్తి రైతుల్లో 20% మంది పత్తి రైతులకు మాత్రమే ఎంఎస్పీ వచ్చింది. మిగతా 80% మంది పత్తి రైతుల దగ్గర మొత్తం బ్రోకర్లు కొన్నారు. బ్రోకర్లు కొని సీసీఐకి ఎక్కువ ధరకు అమ్ముకున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ బయటకు తెచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. విజిలెన్స్ కాదు, దీని మీద సిబిఐ విచారణ జరపాలి. కేంద్ర ప్రభుత్వం బీజేపీ, ఎందుకంటే సీసీఐ కేంద్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉంటుంది, సీసీఐ అనేది కేంద్రం ఆధీనంలో ఉంటుంది. మరి ఇలా సీసీఐఏ అవినీతికి పాల్పడ్డది. మధ్యదళారీలు, బ్రోకర్లు, ఈ సీసీఐ అధికారులు కలిసి దాదాపు 3,000 కోట్ల రూపాయలు పత్తి రైతులకు నష్టం జరిగింది. ఈ పత్తి రైతులకు జరిగిన నష్టాన్ని పూరించాలి అంటే దీని మీద సిబిఐ విచారణ జరిపి రైతులకు రావాల్సిన డబ్బులు రైతులకు ఇప్పించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే, కళ్ళు తెరవండి. ముఖ్యమంత్రి గారు అందాల పోటీ మీద చేసిన రివ్యూలు చాలు, రైతుల గురించి ఈ ధాన్యం కొనుగోలు మీద రివ్యూ చేయండి. ఇంకా 3 రోజులు వర్షాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. మార్కెట్ యార్డ్లలో, ఊర్లలో కుప్పలు వడ్లు అట్లే ఉన్నాయి. సో తడిసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపించి బాయిల్డ్ రైస్కు ఉపయోగించి రైతుల దగ్గర వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అవి మొలకలెత్తే ప్రమాదం ఉంది. ఇప్పుడు మేము చూసినా మార్కెట్లో వాసన వస్తూ ఉంది, బాగా స్మెల్ వస్తూ ఉంది. ఇంకా కొద్ది గంటలు లేట్ అయిపోతే మొలకెత్తుతుంది. అందువల్ల తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయండి. అది గన్నీ బ్యాగుల్లో నింపిందైనా, కాంటా అయిందన్నా, కాంటా కాకపోయినా, కుప్పల రూపంలో ఉన్నా సరే ఎక్కడికక్కడ
కలెక్టర్లను, జాయింట్ కలెక్టర్లను, డిఎం సివిల్ సప్లైస్ను, మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించి వాళ్ళను మార్కెట్ యార్డులలో కూర్చోబెట్టి ఈ తడిసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు లిఫ్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2, వ్యవసాయ మంత్రి గారు గొప్పగా చెప్తున్నాడు, 48 గంటల్లో వడ్లకు పైసలు ఇస్తున్నామంటున్నాడు. ఏ ఊరికన్నా వస్తారా మన నియోజకవర్గంలో? 10 రోజుల దాకా వడ్ల పైసలు వస్తలేవు. 10 రోజులైనా ఇంకా వడ్ల పైసలు పడతలేవు. అమ్ముకోవడానికి పడిగాపులే, అమ్మిన ధాన్యానికి డబ్బుల కోసం కూడా పడిగాపులు గాయాల్సి వస్తుంది. 10 రోజులైనా వడ్ల పైసలు వస్తలేవు. మీరు మాటలు హైదరాబాద్లో కూర్చొని 48 గంటల్లో ఇస్తున్నాం, 2 రోజులు ఇస్తున్నాం అంటున్నారు. ఏ ఊర్లో కూడా 10 రోజుల లోపు వడ్ల పైసలు వస్తలేవు. దాన్ని రివ్యూ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. డబ్బులు వెంటనే రైతులకు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే రాష్ట్రంలో 24 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నారు. దాటి విలువ బోనస్ ప్లస్ వడ్ల విలువ కలిపితే 6,200 కోట్లు. 6,200 కోట్లకు మీరు ఇచ్చింది ఎంత? 3,000 కోట్లే ఇచ్చారు. సగం ఇచ్చింది, ఇంకా సగం పైసలు ఇవ్వాలి. కొన్నదే తక్కువ. ఆ కొన్న వడ్లకు కూడా ఇవాళ డబ్బులకు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. నంబర్ 2, బోనస్ బోనస్ అని గొప్పగా చెప్పిండ్రు. అన్ని పంటలకు బోనస్ అన్నారు, అదేగా పెట్టిండ్రు. వడ్లకు బోనస్ అన్నారు, అదేగా పెట్టి సన్నాలకు మాత్రమే కొంటామన్నారు. ఇవాళ ఆ సన్నాలకు కూడా రాష్ట్రంలో ₹1 కూడా యాసంగి వడ్లకు బోనస్ ఇవ్వలేదు. 512 కోట్ల రూపాయల బోనస్ పెండింగ్లో ఉంది. తక్షణమే బోనస్ డబ్బులు విడుదల చేయాలి, రైతుల ఖాతాల్లో వేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. 3వది రైతు బీమా. కేసీఆర్ ఉండగా రైతులకు బీమా కట్టేది. మీరు వచ్చినాక అది కూడా బంద్ పెట్టిండ్రు. ఇప్పుడు 2వ కిస్తీ కట్టలే. ఫిబ్రవరిలో కట్టాల్సిన రైతు బీమా ఇప్పటిదాకా కట్టకపోవడం వల్ల ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 3 నెలల్లో చనిపోయిన రైతులకు ఒక్క పైసా కూడా ఇప్పటిదాకా రావట్లేదు. కేసీఆర్ గారు ఉండగా రైతు బంద్ ఆగలే, రైతు బీమా ఆగలే. కానీ వీళ్ళు వచ్చినాక రైతు బంద్ ఆగింది, రైతు బీమాకు కూడా డబ్బులు కట్టలేదు. తక్షణమే రైతు బీమా 2వ ఇన్స్టాల్మెంట్ కట్టాలని, ఆ చనిపోయిన రైతు కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా తరుగు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా 5 నుంచి 8 కిలోల తరుగు పెడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు తరుగు మీద నువ్వు ఆనాడు జానెడ్ ఎగిరిపడ్డావు. తక్షణమే అధికారులను ఆదేశించు, తరుగు లేకుండా రైతులకు న్యాయం చేయాలి, ధాన్యం కొనాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక రైతు బంధు, నువ్వు రైతు బంధు ఇస్తా అని అసెంబ్లీలోనే మాటిచ్చినావు. 31 మార్చిలోగా రైతులకు రైతు బంధు వేస్తా అని శాసనసభలో, నిండు శాసనసభలో మాట ఇచ్చినావు ముఖ్యమంత్రి గారు. 31 మార్చి అయిపోయి, ఏప్రిల్ అయిపోయింది, మే నెల నడుస్తుంది. పంట నార్లు పోసేటప్పుడు ఇవ్వాలి, కానీ కోతలైపోయినా నీ రైతు బంధు వల్లే ఇంకా. సో తక్షణమే రైతు బంధు నిధులు విడుదల చేయాలని చెప్పి కూడా నేను ఈరోజు ముఖ్యమంత్రి గారిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక రుణమాఫీ అందరికీ చేస్తా అని హామీ ఇచ్చినావు. దేవుళ్ల మీద, చర్చి మీద, దర్గా మీద ఒట్టు పెట్టినావు. నీ బుద్ధున్న ఊరికి పో. మేము చెప్పేది తప్పైతే, నమ్మకపోతే నీ ఇష్టమున్న ఊరికి పో. ఏ ఊళ్ళో రుణమాఫీ అయిందేమో అడుగు రైతుల్ని. అయింది తక్కువ, కాంది ఎక్కువ. దేవుడి మీద ప్రేమ ఉంటే నీకు, దేవుడి మీద నమ్మకం ఉంటే, చర్చి మీద నమ్మకం ఉంటే, నువ్వు ప్రమాణం చేసిన దర్గా మీద నీకు నమ్మకం ఉంటే, ఇచ్చిన మాట ప్రకారం, ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ డబ్బులు మొత్తం విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మార్కెట్ యార్డులలో టార్పలిన్ కవర్లు లేక, ప్యాడీ క్లీనర్లు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. అవసరమైన మేరకు, ఇప్పుడు 4 అవసరం ఉంటే ఒకటిచ్చుడు కాదు కదా, అక్కడ వచ్చే క్వాంటిటీని బట్టి, అక్కడ ఉండే అవసరాన్ని బట్టి టార్పలిన్ కవర్లైనా, ప్యాడీ క్లీనర్లు వెంటనే ఏర్పాటు చేయండి. ఆర్టీఏ డిపార్ట్మెంట్ను ఆదేశించి ప్రతి ఎంవీఐని మార్కెట్ యార్డ్లో ఒకరిని కూర్చోబెట్టి అవసరమైన లారీలను వెంటనే తెప్పించే విధంగా జిల్లా కలెక్టర్లకు, ఆర్టీఏకు ఆదేశాలు ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి పరిపాలన చేతనైతే లేదు. వడ్లు కొనడం అంటే అన్ని ఆలోచించాలి కదా. మిల్లు టైఅప్ కానీ, ట్రాన్స్పోర్ట్ టైఅప్ కానీ, అవసరమైన ప్యాడీ క్లీనర్లు కానీ, టార్పలిన్స్ కానీ, అవసరమైన హమాలీ కానీ,
సమన్వయం చేయట్లేదు. ఎట్లయిపోయిందంటే గాల్లో దీపం లెక్క అయిపోయింది ఈ రాష్ట్రంలో పరిపాలన. గాల్లో దీపం లాగా అయిపోయింది మీ పాలన. పట్టింపు లేదు. ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వడ్ల కొనుగోలు కేంద్రాలు తిరిగింది కదా, ఇప్పుడు ఎనుకో తిరిగారు, మంత్రులు తిరిగారు, ముఖ్యమంత్రి తిరిగారు. ఇప్పుడు రాండి, మరి రండి, మంత్రులు ముఖ్యమంత్రులు అందాల పోటీల మీద రివ్యూలు కాదు, రండి ఊర్ల పొన్న రండి, మనకు అన్నం పెట్టే రైతుకు ఆసరగా నిలుద్దాం. రండి, ఊర్లలోకి వచ్చి తిరగండి, కొనుగోలు కేంద్రాలు తిరగండి. సో ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులకు భరోసా కల్పించాలి. తడిసిన ధాన్యాన్ని కొనాలి. అదేవిధంగా నష్టపోయిన రైతులు ఏవైతే పండ్ల తోటలు కానీ, కూరగాయల తోటలు కానీ, వరి పంట కానీ, ఏ పంట నష్టం జరిగినా ఎకరానికి 20,000 రూపాయల ఇన్పుట్ సబ్సిడీ అందించి రైతుల్ని కాపాడుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం.